హలో గైస్, వెల్కమ్ టు చందు వ్లాగ్స్. సో ఈ రోజు వచ్చేసి సండే. నేనైతే వంట చేసుకుని వంటగదిలోకి వెళ్ళి చూసేసరికి ఏ సామాన్లు అయితే లేవు. చాలా బోర్ అయితే కొట్టేసింది. సో అలాగైతే చికెన్ షాప్కి అయితే వెళ్ళి చికెన్ అయితే తీసుకున్నాను. సో ఈ క్యాప్షన్ చూస్తే అయితే నాకు చాలా అయితే నవ్వు అయితే వచ్చింది. దాని తర్వాత అయితే నేనైతే బండి పైన పార్క్ చేసి చికెన్ అయితే పట్టుకుని అయితే ఇంటికైతే వచ్చేసా. అలాగే సామాన్లు అయితే తీసుకొచ్చేసా. సో సామాన్లు అయితే నీట్గా అయితే సర్దేసా. ఏదైనా ఒక బ్యాచులర్ రూమ్లో ఎంత ఫుల్గా అయితే సామాన్లు కనుక చాలా హ్యాపీగా అయితే ఉంటుంది. ఏమంటారు మీరైతే కామెంట్ అయితే చేయండి. సో ఈ గ్యాప్లో అయితే ఆనియన్స్ అయితే కట్ చేసి అన్నీ అయితే రెడీ అయితే చేసేసి సో నేనైతే బిర్యానీకి అయితే రెడీ అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఆనియన్స్ అండ్ చిల్లీస్ అయితే వేసి బాగా అయితే రఫ్ చేసి దాని తర్వాత అయితే పేస్ట్ అయితే యాడ్ చేసిన తర్వాత కొంచెం అయితే బ్రౌనీ కలర్ వచ్చిన తర్వాత నేనైతే చికెన్ అయితే యాడ్ చేశాను. సో అదైతే వేసిన తర్వాత నేనైతే ముందుగా అయితే కలిపిన తర్వాత కొంచెం వేగిన తర్వాత నేనైతే మసాలా అయితే యాడ్ అయితే చేస్తాను. సో దాని తర్వాత అయితే నేనైతే చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ మిగతా మసాలా ఐటమ్స్ అయితే అన్ని అయితే యాడ్ చేసిన తర్వాత మనమైతే 2.5 గ్లాస్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాం. సో 2.5 గ్లాస్ కి 5 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే పోర్ చేసాం. సో వాటర్ అయితే పోర్ చేస్తాం కాబట్టి ఇప్పుడైతే దాని కుకింగ్ ప్రాసెస్ అయితే కొంచెం టైం అయితే కర్రీ అయితే యాడ్ చేసుకుని కర్రీ కోసం అయితే ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ అయితే వేసాను. దాని తర్వాత పేస్ట్ అయితే వేసిన తర్వాత కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత నేనైతే టమాటోస్ అయితే యాడ్ చేశాను. సో టమాటోస్ కొంచెం కుక్ అవడానికి కొంచెం 5 minutes పడతాయి కాబట్టి సో అలాగే స్లోగా అయితే కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత అయితే నేనైతే చికెన్ అయితే యాడ్ చేస్తాను. సో చికెన్ వేసిన తర్వాత అయితే స్లోగా అలాగే కలుపుకొని సో ఈ గ్యాప్ లో అయితే నేనైతే ఒక స్నాప్ వీడియో అయితే తీసుకున్నాను. సో స్నాప్ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇందాక పేస్ట్ దంచుకున్న దాంట్లో వాటర్ అయితే ఇందులో అయితే పోర్ చేస్తున్నాను. సో ఎందుకంటే అందులోనే పోర్ చేసిన వాటర్ అయితే కొంచెం టేస్ట్ అయితే వస్తుందని నా ఫీల్. సో ఆ తర్వాత అయితే చిల్లీ పౌడర్ అండ్ మిగతా మసాలా ఐటమ్స్ అయితే నేను యాడ్ చేస్తాను. సో రెండు అయితే కుక్ అవుతున్నాయి. సో ఫైనల్లీ మనకైతే ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసింది. సో బిర్యానీ అండ్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. సో మెల్లిగా నేనైతే ప్లేట్లో వేసుకొని కొంచెం గ్రేవీ తీసుకుని కలుపుకొని టేస్ట్ అయితే చేస్తాను. సో ఇదిగా ఇవాళ వ్లాగ్ అయితే లైక్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ బటన్ అయితే సబ్స్క్రైబ్ చేసింది. బాయ్.